టీవీ11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఓట్ల కోసమే కాంగ్రెస్ కుతంత్రం, చంద్రబాబు నిప్పులు. బాబు మద్దతుతోనే రాష్ట్ర విభజన, షర్మిల ధ్వజం. ఆంధ్ర ఎన్జీఓల బస్సుపై దాడి. కాశ్మీర్లో పోలీసుల కాల్పులు, ముగ్గురికి గాయాలు. కివీస్ భారత్ల మధ్య అండర్-20 మ్యాచ్ షురూ. న్యూస్ ఇన్ డీటెయిల్స్. రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారు. వారి మనసులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. ఓట్లు, సీట్ల కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నారు. సీమాంధ్రను అతలాకుతలం చేశారు. ఆంధ్రప్రదేశ్ను అధ్వాన్న స్థితికి చేర్చారు. ఇప్పటికైనా న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పై తెగబడి పోరాడతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తెలుగువారి ఆత్మగౌరవ యాత్రలో భాగంగా ఆయన కృష్ణా జిల్లాలోని సూరంపల్లి నుంచి ఆగిరిపల్లి మీదుగా 30 కిలోమీటర్లు ప్రయాణించి నూజివీడు చేరారు. జోరు వానలోనూ యాత్రను కొనసాగిస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి సచివాలయంలో, ఉన్నత న్యాయస్థానం ఆవరణలో 2 ప్రాంతాల ప్రజలు కొట్టుకునే దుస్థితికి తీసుకొచ్చిన పాలక పార్టీని ఏం చేసినా తప్పులేదన్నారు. వైకాపా గుర్తు ఫ్యాను, అది తిరగాలంటే కరెంటు కావాలి. ఆ కరెంటును ఇస్తున్నది కాంగ్రెస్. తెరాస గుర్తు కారు, అది నడవాలంటే డీజిలు, పెట్రోలు అవసరం. వాటిని సరఫరా చేస్తున్నది కూడా కాంగ్రెస్సే. వీరి దొంగ వేషాలు, చేష్టలు ఎవరికి తెలియవని చంద్రబాబు ఎద్దేవా చేశారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, ఆయన సహచర టీడీపీ ఎంపీల ధాటికి సోనియా గాంధీ అమెరికాకు పారిపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు మిరపకాయల్లా ఎంపీలు వ్యవహరిస్తుండడంతో ఆ ఘాటుకు సోనియా ఉక్కిరి బిక్కిరి అయ్యారని, అందుకే ఆమె సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, వంట గ్యాసు, విద్యుత్తు అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి. వాటి గురించి తలుచుకుంటేనే కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. సామాన్యులు జీవనం ఎలా గడుపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సంగతిని తేల్చేయడానికి టీడీపీ నడుం కట్టిందని చంద్రబాబు ప్రకటించారు. కురుక్షేత్రం జరుగుతోందని, కౌరవ సంతతైన కాంగ్రెస్, వైకాపా, తెరాసలకు ఓటమి తప్పదన్నారు. పారిశ్రామికంగా మంచి ప్రగతిలో ఉన్నప్పుడు రాష్ట్ర పాలనా పగ్గాలు కాంగ్రెస్ చేతిలోకి పోయాయి. తెదేపా వేసిన పటిష్ట పునాదులు బీటలు వారాయి. సంస్థలు మూతపడుతున్నాయి. కొత్త పరిశ్రమలు రావడం లేదు. పూర్వ వైభవం రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి. అందుకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి అని చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా విజయవాడ సమీపంలోని సూరంపల్లి పారిశ్రామిక వాడలో ఆయన మహిళా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఔత్సాహికులు భయపడుతున్నారు. భూమి, విద్యుత్, డీజిల్, పెట్రోల్, గ్యాసు, రవాణా ఇలా అన్నింటి ధరలు మండిపోతున్నాయి. అసమర్థత, అవినీతి, ప్రభుత్వ విధానాలే దీనికి కారణమని దుయ్యబట్టారు. సహజ మానవ వనరులు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను విజ్ఞాన రాష్ట్రంగా చేయాలన్న సదుద్దేశంతో ప్రణాళికాత్మకంగా ముందుకు వెళ్ళా. సింగపూర్ అభివృద్ధికి 50 ఏళ్లు పడితే సైబరాబాద్ 9.5 ఏళ్లలో రూపుదిద్దుకుంది. చెన్నై, బెంగళూరు, ముంబై తదితర నగరాల కన్నా హైదరాబాద్ అన్ని విధాలా మెరుగైనదనే భావన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో తీసుకురాగలిగా. ఇలాంటి దశలో పాలనా పగ్గాలు కాంగ్రెస్ చేతికి చిక్కడం, భాగస్వామ్య పద్ధతుల పేరిట వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి వ్యాపారాల్లో చోటు దక్కించుకొని మోసపూరితంగా వ్యవహరించి పారిశ్రామిక ప్రగతిని పతనావస్థకు దిగజార్చిన సంగతి తెలిసిందేనన్నారు.
తెలంగాణకు అనుకూలంగా 2008లో తెదేపా లేఖ ఇచ్చిన మాట వాస్తవమే, అయినా సీమాంధ్రులకు నష్టం చేయాలని కాదని వివరించారు. ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేస్తామంటే అంగీకరించేది లేదన్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుకూల ప్రకటన చేయగానే ములాయం సింగ్, జయలలిత, మమతా బెనర్జీ, ఒమర్ అబ్దుల్లా తదితర నేతలంతా వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మద్దతు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు సాహసించిందని వైఎస్ఆర్సీపీ నాయకురాలు షర్మిల విమర్శించారు. రాష్ట్ర విభజనపై సమైక్య శంఖారావం చేపట్టిన షర్మిల బస్సు యాత్ర కడప జిల్లా మైదుకూరుకు చేరుకుంది. మైదుకూరులోని స్థానిక రాయలోరి కూడలిలో ఆమె మాట్లాడుతూ సీమాంధ్ర గొంతు కోసి ఏ ముఖం పెట్టుకొని ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారో చంద్రబాబును ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు అనుకూలంగా ఎవరిని అడిగి లేఖ ఇచ్చారో ప్రశ్నించాలని, ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని తప్పైపోయిందని ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు రాయలసీమలోకి రాకుండా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తెదేపాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారని, సీమాంధ్రలోని కాంగ్రెస్ తెదేపా నాయకులు రాజీనామా చేసి ఉంటే విభజన ప్రక్రియ ఆగిపోయేదన్నారు. న్యాయం జరిగేదాకా వెనకడుగు వేయకుండా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. అనంతరం ఆమె బద్వేలుకు చేరుకున్నారు. బద్వేల్ 4 రోడ్ల కూడలిలో ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్ దేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తెదేపాలపై నిప్పులు చెరిగారు. బస్సు యాత్ర ముగియగానే ఆమె మొల్లా హరిత భవనంలో బస చేశారు. ఈ రోజు షర్మిల యాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. సీమాంధ్ర బస్సులపైన పలువురు శనివారం రాత్రి రాళ్లతో దాడి చేశారు. ఏపీఎన్జీఓల సభ కోసం తిరిగి వెళ్తున్న సమయంలో బస్సులపై నగర శివారులో గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. 6 బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. 2 సీమాంధ్ర ఉద్యోగులు గాయపడ్డారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరైన ఉద్యోగులు తిరిగి ప్రయాణంలో ఉండగా బస్సులు నగర శివారులకు చేరుకోగానే హయత్ నగర్, లక్ష్మారెడ్డిపాలెం, రామోజీ ఫిలిం సిటీ, ఇనాంగూడ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. దాడిలో హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ బస్సు, లక్ష్మారెడ్డి వద్ద 2 బస్సులు, రామోజీ ఫిలిం సిటీ గేటు వద్ద 2 బస్సులు అద్దాలు పగిలాయి. ఆర్టీసీ కాలనీ వద్ద బస్సులు ధ్వంసమైన ఘటనలో రాజమండ్రి సిటీఓ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యనారాయణ, వెంకటేశ్వర్లు గాయపడ్డారు. సత్యనారాయణ దవడకు బలమైన గాయం కాగా వెంకటేశ్వర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో రామోజీ ఫిలిం సిటీ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు బస్సులు నిలిపివేసి విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొంతమంది తెలంగాణ వాదులు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ సమైక్యవాదులు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. సీమాంధ్రను బస్సు ఎక్కించి పంపించారు. ఇంతలో లక్ష్మారెడ్డి పాలెం వద్ద మరో 2 బస్సుల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో సీమాంధ్రులు బస్సులోంచి దిగి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడ చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. సీమాంధ్ర బస్సులను ఎస్కార్ట్ ఏర్పాటు చేసి పంపించారు. బస్సులపై దాడిని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు ఖండించారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం
మీ పాత కార్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ రోడ్ బాకంపేట్ హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్మార్ట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987 to buy, sell, exchange, park and sell. Visit Mohan's Motors. Insurance and finance available. We have 2 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन्ग, आबिड्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. తెలంగాణ జర్నలిస్టులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఎల్బీ నగర్ లింగ్ రోడ్డులో టీజీ జర్నలిస్టులు నిరసనలకు దిగారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సీమాంధ్ర దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన నినాదాలు చేశారు. అనంతరం అశోక్ బాబు దిష్టిబొమ్మను దహనం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీఓస్ నిర్వహించిన మహాసభను కవర్ చేయడానికి వెళ్లిన తెలంగాణ జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారు. నిజాం కాలేజీలో అన్నం తింటున్న విద్యార్థులపై దాడికి ప్రయత్నించారు. తింటున్న అన్నాన్ని కూడా తొక్కి విద్యార్థులను బయటకు నెట్టివేసిన పోలీసుల దుశ్చర్యలకు నిరసనగా ఎల్బీ నగర్ కి సంబంధించిన టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. నైజాం నడ్డివిచ్చిన తెలంగాణ సాయుధ పోరాటం చేసిన తెలంగాణ వాదుల సహనాన్ని పరీక్షిస్తే సహిస్తూ ఊరుకోమన్నారు. దీనిని తెలంగాణ ప్రజలు తిప్పుకొడతారు. తెలంగాణ జర్నలిస్టులు ఎదుర్కొంటారు. తెలంగాణ ప్రజల తరపున మా టీజేఎఫ్ అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు మేం పోరాడతాం అని వారు తెలిపారు. తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూనె వెచ్చటి నెత్తురు ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీ ఎన్జీఓలు నిర్వహించ తలపెట్టిన మహాసభకు దాన్ని కవర్ చేయడానికి పోయిన తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర గుండాలు విచక్షణారహితంగా దాడి చేసి కొట్టి వారిని గాయపరిచారు. వాళ్ళనే కాకుండా నిజాం హాస్టల్లో అన్నం తింటున్న విద్యార్థులను చూడకుండా అన్నం తొక్కేసి అన్నం ఎదతల్లి విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీలు చేసి పోలీసులు భవనంపై నుంచి విద్యార్థులను కింద నెత్తిన సంఘటనను ఎంపీ నగర్ సర్కిల్ కి సంబంధించిన టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి దాడులతో ఇలాంటి ఉద్యమాలు చేస్తూ తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా చేస్తే ఇక్కడి నుంచి చూస్తూ ఊరుకోరు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు. ఎలాగైనా తెలంగాణ ప్రజలు తిప్పుకొడతారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉంది. నైజాముని నడ్డి విడిచిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి అలాంటి సంఘటనలు మర్చిపోవద్దు. మా సహనాన్ని పరీక్షించొద్దు అనుకుంటే జగ్గయ్యపేట నుంచి ఇక్కడి వరకు మీ బంధు రావు, మీరు రారు. మా తెలంగాణ జర్నలిస్టుల రక్తాన్ని కళ్ళ చూసిన సీమాంధ్ర గుండాల
మిత్రులారా, ఎక్కడికైనా దీన్ని మా తెలంగాణ జర్నలిస్టులు దీన్ని ఎదుర్కొంటారు. తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ జర్నలిస్టులు నిలబడతారు. తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ జర్నలిస్టులు పోరాడతారు. కాశ్మీర్లోని బుద్ధ చౌక్ వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల కారణంగా జనం భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనతో కారు రోడ్డు డివైడర్ను ఢీకొంది. వాగ్నో ఆర్ 5254 వాహనంలో ప్రయాణిస్తున్న 3 గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 2 మహిళలు కూడా ఉన్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాస్తవాలేంటో తెలుసుకుని దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. దక్షిణాది నటి సింధు మీనన్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ముద్దుగుమ్మ చందమామ వైశాలి చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలందుకుంది. సింధు మీనన్ గత రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రభును పెళ్లాడి బెంగళూరులో స్థిరపడిన సింధు మీనన్ అధిక మోతాదుల్లో నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. సింధు మీనన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ నటి తమిళంలో కూడా కాదల్ పుక్కల్, యూత్, ఈరం తదితర చిత్రాల్లో నటించింది. ఆమె ఆత్మహత్యా యత్నంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అప్పుల బాధతో అని కొందరు అంటుంటే ఇతర వ్యక్తిగత కారణాలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు. పలు చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్ గా నిలదొక్కలేకపోయిన సింధు మీనన్ ఆమె సొంతంగా సినిమా నిర్మాణ సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో అప్పులు చేసినట్లు తెలుస్తోంది. బహుశా ఆ అప్పులే ఆమెను ఇలాంటి పరిస్థితికి తీసుకువెళ్లాయేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపైన ఆరా తీస్తున్నారు. త్వరలోనే సింధు మీనన్ కేసులోని పూర్తి వివరాలు బహిర్గతం కానున్నాయి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాతకారు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 2 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट बीसीबी बैंक, चिरागरी लॉन्ग, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్ 62.5 kVA to 250 kVA
kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. How you doing today, ma'am? I asked how you were doing today. I'm doing. What is the purpose of your visit to the United States? My sister's afternoon. What? ये ब्राउन ब्रेड सफेद अंडा वो सब तेरे नए डांस क्लास के बाद शुरू हुआ. तो क्या तुम्हारा वो झांस डांस? Mom, it is not jazz dance. It is jazz dance. घर में नहीं पढ़ सकते? तुम पढ़ाइए मुझे इंग्लिश लिटरेचर. अरे अमेरिका है, उसमें अंग्रेजी भी ठीक से नहीं जानती ना. అందానికి నిలువుటద్దం శ్రీదేవి అంటే అతిశయోక్తి కాదు. శ్రీదేవి మంచి వయసులో ఉన్నప్పుడు ఎంతమంది అభిమానులు ఉండేవారో ఇప్పుడు 5-10 వయసులో ఉన్న శ్రీదేవికి అంతే మంది అభిమానులు ఉన్నారు. అందంతో పాటుగా మంచి అభినయం కనబర్చడంలో శ్రీదేవి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అభినయానికి జపాన్ ప్రేక్షకులు సైతం ముగ్ధులవుతున్నారు. దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిత్ర నిర్మాత బాల్కి ఈ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ లోని టోక్యోలో జరిగిన ఐచి ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఓ భారతీయ వనిత ఆంగ్ల భాషతో పడే సమస్యల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అక్కడి వారిని ఆకట్టుకుంది. అక్కడ ఈ సినిమాను చూసిన ప్రతి మహిళ శ్రీదేవి పాత్రతో కనెక్ట్ అయ్యారని, శ్రీదేవిలో తమని తాము చూసుకున్నారని బాల్కే తెలిపారు. ఈ ప్రీమియర్ షోతో శ్రీదేవికి జపాన్ లో అమాంతంగా క్రేజ్ పెరిగింది. దాంతో ఇంగ్లీష్ ని జపాన్ లో భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారతీయ తారల్లో రజనీకాంత్ సినిమా తర్వాత అంతటి స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా శ్రీదేవిదేనని బాల్కే పేర్కొన్నారు. అదేవిధంగా రజనీ తర్వాత అంతే ఆదరణ పొందిన భారతీయ తార శ్రీదేవి కావడం విశేషం. Ma'am, how will you manage in our country if you don't know English? Like you're managing in our country without knowing Hindi. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారానికి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉపరితల ఆవర్తనం కారణంగా నిన్న సాయంత్రం నుంచి కోస్తాంధ్రలో వాతావరణం మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. అంచనా ప్రకారం అల్పపీడనం ఏర్పడి ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ ఈ రోజు అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలకు వీలుందన్నారు. ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం కూడా రాష్ట్రంపై ఉంటుందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. యుఎస్ ఓపెన్ లో నేడు మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్ జరగనుంది. మహిళల సింగిల్స్ ఫైనల్ లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ రెండవ సీడ్ విక్టోరియా అజరెంకాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ రోజు అర్ధరాత్రి తర్వాత జరుగుతుంది. పురుషుల డబుల్స్ లో లియాండర్ పేస్, రెడెక్ స్టెపనాక్ జోడీ, అలెగ్జాండర్ పేయా, బ్రూనో సోరస్ జంటతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు 10 స్పోర్ట్స్ లో ప్రసారం కానుంది.
నిన్న రాత్రి జోకోవిచ్ వావింక్రా మధ్య జరిగిన సెమీఫైనల్లో జోకోవిచ్ విజయం సాధించాడు. దీంతో సోమవారం జరిగే పురుషుల సింగిల్ ఫైనల్స్ లో జోకోవిచ్ తో నాదల్ తలపడనున్నాడు. న్యూజిలాండ్ ఏ జట్ల మధ్య వన్డే సమరానికి రంగం సిద్ధమైంది. అనధికారిక 3 వన్డే సిరీస్లలో భాగంగా విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు జరిగిన 3-4 రోజుల అనధికారిక టెస్టులు డ్రాగా ముగియడంతో ఈ వన్డే సిరీస్ నైనా చేజిక్కించుకోవాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. నిన్న ఉదయం ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. అయితే టెస్ట్ సిరీస్ లో ఆడిన జట్లలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ ఏ జట్టుకు యువ సంచలనం ఉన్ముక్త్ చంద్, న్యూజిలాండ్ ఏకు ఆండ్రూ ఎలిస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. భారత్ జట్టులో భారీ మార్పులు చేశారు. 3-4 రోజుల మ్యాచ్లలో రాణించిన జునేజా, జగదీష్, విజయ్ జోల్, అభిషేక్ నాయర్లకు విశ్రాంతినిచ్చి వన్డే స్పెషలిస్టులు రాబిన్ ఉతప్ప, సచిన్ బేబీ, అశోక్ మనేరియా, బసంత్ మహంతి, సంజు విశ్వనాథ్లకు స్థానం కల్పించారు. 3-4 రోజుల మ్యాచ్లు ఆడిన జట్టుతో పోల్చితే భారత్ జట్టు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అయితే మంచి సమన్వయంతో రాణించాల్సి ఉంది. వీరిలో కొంతమందికి ఇక్కడ పిచ్ పై ఆడిన అనుభవం ఉండడం భారత్ కు కలిసొచ్చే అంశం. కాగా గత 2 మ్యాచ్లలో విఫలం కావడంపై ఉన్ముక్త్ చంద్ స్పందిస్తూ ఒక్కోసారి ఫామ్ కోల్పోవడం జరుగుతుంది. ఆటలో ఎత్తుపల్లాలు సహజం, దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదని, వన్డే సిరీస్ లో రాణిస్తాననే నమ్మకం ఉందని సమాధానమిచ్చాడు. విశాఖ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని కివీస్ సారథి ఎలిస్ అభిప్రాయపడ్డాడు. సిరీస్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని చెప్పిన ఎలిస్ అందుకోసం చెమటోర్చాలని అన్నాడు. వార్తలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.